అందరూ ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని శ్రీ జోగురామన్న గారు అన్నారు. आंजनेयाय विद्महे बालपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् वेदोक्तं सुवर्णदिव्यं मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. ముఖ్యమైనటువంటి దాత స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా కల్పించు. మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా జోగురామన్న అందరూ కూడా గట్టిగా ఒకసారి చాలా సంతోషం. చాలా రోజులు కొద్ది ఆలస్యమైన మంచి ఆంజనేయ స్వామి ఆలయానికి చెప్పుకున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బ్రాహ్మణులు చెప్పిన పూజలు గారించి ఈరోజు మరి మన మందిరాన్ని మరి ప్రారంభం చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈ కాలనీకి సంబంధించిన ఈ ఆంజనేయ స్వామి ఆలయం చేసినటువంటి పెద్దలకు, యువకులకు, అక్కా చెల్లెలు, గణగణులు అందరికీ పేరు పేరున జై శ్రీరామ్, జై హనుమాన్. మనమందరం చాలా సనాతనటువంటి పురాతనటువంటి హైందవ హిందూ ధర్మంలో మనమందరం కూడా ఈరోజు మరి పుట్టినందుకు గర్వపడవచ్చు. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం అంటే చాలా గొప్పది, మంచి ఆచారాలతో మన సంస్కృతిని మనమందరం కూడా ఎల్లవేళ ఇంకా ఇటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకుంటూ మన ధర్మాన్ని, మన ఐక్యతను, ఎందుకంటే చాటు చెప్పుకోవడం అనేది ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడం, ఎవరి ధర్మం గురించి మంచితనాన్ని మరి ఈ రాబోయేటటువంటి కొత్త తరాలకు కూడా తెలియజేయడానికి మనం ఈరోజు ఆలయాలు కట్టుకొని మనమందరం ఐక్యంగా కార్యక్రమం చేసుకుంటాం. అందుకొరకే నేను ఒకటే మీ అందరికీ చెప్పేది, ఎందుకంటే కనీసం ఈ ప్రశాంతత భక్తి ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా మానవ
ఈ ఆలయాన్ని నడుపుతున్నది. కానీ నిర్మాణం చేసుకుని ప్రారంభం చేసుకున్న తర్వాత అన్ని మనం మర్చిపోతాం. దీని నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేసుకున్నాం, ఈ ఆలయ నిర్మాణంలో మనం ఎట్లుండాలా, మనందరూ మరి వేరే ధర్మాల గురించి కూడా మనం చూసుకొని నేర్చుకుంటాం. మనం పూజ అనేది మర్చిపోతాం. ముస్లిం దేవుడు సార్ నమాజ్ చేస్తారు. మీరు ఎన్నిసార్లు మందిరికి వెళ్తారు చెప్పండి. రేపటి నుంచి మనం రారు. మనం వేరే మతాల గురించి వేరే వాటి గురించి మనం విమర్శించకుండా వాటిని కూడా మంచితనాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా పూజలుగా మందిరికి రాదు. మందిరి కట్టుకున్నాం బస్ కదా పెద్దమంది చూసుకుంటారు కదా. ఆలయ కమిటీలో కట్టుకున్నది కాదు. మనందరూ ఐక్యం కొరకు మన జాతి కొరకు మన హిందూ ధర్మం ఇంకా ఏం చేసుకోవాల్సింది, ఈ తరాలకు మనం ఏం చెప్పాలా అనేది మనకు అవసరం కదా. కాబట్టి మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊరి 60 తెచ్చి మేము 2-4 సంవత్సరాల నుంచి కూడా ఇంత చిన్న బాబు నుంచి కూడా అప్పుడే మందిరాలు 60-65 మంది వచ్చింది. దీపావళి మా చిన్న ఎందుకు చెప్తున్నామంటే భక్తితోటి చాలా మార్పులు వస్తుంది. కానీ దాన్ని మనం మందిని దాటడం, ఈ పద్ధతి దాటడం మనం దుర్వ్యసనాలు పైనంతవాడు తగ్గించే ప్రయత్నం చేయాలి. మన మందిరికి వస్తారు, కుక్క తినేస్తారు. మన మందిరికి మటన్ తినేస్తారు, చికెన్ తినేస్తారు, చెప్పులు ఇక్కడనే ఏడుస్తారు. ఎంత మనం మన మందిరాన్ని మన ధర్మాన్ని కాపాడుకుంటాం. ధర్మాన్ని రక్షిత చెప్పి ఎందుకు చెప్పుకుంటాం. మనల్ని మనం కాపాడుకుంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. ఇవి చేయాలనేది మా ఉద్దేశం. అందుకొరకే నేను చెప్పాలా, చేసి కూడా చెప్పకపోతే లాభం లేదు. మీరు చెప్పుకోలేకపోయాను. భారతదేశంలో ఏ ప్రభుత్వాలు కూడా మందిరాల గురించి శ్రద్ధ చూపలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో అది యాదాద్రిలో లక్ష్మీ సంవత్సరాలే కాదు, ఇట్లా అనేక 1000 కోట్ల రూపాయలతో లక్ష్మీ సంవత్సరాలయం యాదాద్రి పెట్టింది. ఇట్లా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణ వార్డుల్లో ఎవరు మందిరాలు అడిగితే ఏ మందిరం అడిగినా, అది రామోజీ ఆలయం అయినా, హనుమాన్ ఆలయం అయినా, మార్కండేయ స్వామి ఆలయం అయినా మీరు చూడొచ్చు. కానీ గతంలో ఏ ప్రభుత్వాలు ప్రభుత్వ డబ్బుతో ఆలయాలు కట్టలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం డబ్బులు పెట్టి కట్టారు. ఇది మీరు ఆలోచన చేయాలి. ఇది గొప్ప అంటే దాన్ని పెట్టడానికి కొరకు మన సంప్రదాయాన్ని, మన ఆచారాన్ని, మన ధర్మాన్ని ఇంకా పెంపొందించుకున్న మనం మరి పూజలలో ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలా, మంచి అలవాట్లతో ఉండాలా, చెడు అలవాట్లకు దూరం ఉండాలా. చెడు అలవాట్లను మార్పు ఉద్దేశంటే మనం అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 2 ఊళ్ళలో దాదాపు 20 కోట్ల రూపాయలతోటి ఆలయం కట్టాం. ఎక్కడ కట్టాం, ఏ ఊళ్ళో కడితే 20% వాళ్ళు కడితే 80% పెట్టారు. కొంత కట్టినటువంటి వాళ్ళు 100% మంది కట్టారు. మీరు వ్యాపారం ఎంత రామాలయం కట్టినాం, మార్కండేయ ఆలయం, వ్యాపారం మనం అనుకుంటున్న పెట్టినాం. ఇట్లా అన్ని గ్రామాలు అట్లా ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తీరుస్తుంది. ప్రభుత్వం కూడా కట్టించే ఏర్పాటు చేస్తాం. కానీ ఏ ప్రభుత్వం డబ్బులు కట్టి మేము చెందాలని తెచ్చేయగలుగుతాం. ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ కట్టించే అవకాశం. అందుకొరకే నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి, రేపటి నుంచి కనీసం రాత్రి పూజ ఆరతి టైం కానీ, పొద్దున ఆరతి టైం కానీ అదొక మనకు నిత్యం ఒక టైం టేబుల్ ఫిక్స్ అయింది. 6 గంటలకు ఆరతి ఉంటే 6 గంటల ఆరతికి రావాలి. ఆడవాళ్ళకి ఇంత పని ఉంటుందని చెప్పి మేము రామని అంటే అదొక అలవాటు అయిపోతుంది. దేవుడి మీద మనకు ఒక భక్తి భావన పెరుగుతుంది. మనం అందరం కూడా పూజ టైంలో రావాలి. అందుకొరకే పూజ సమయంలో ఇప్పుడు ప్రారంభించిన తర్వాత రాత్రి ఆరతి టైం వృద్ధుల ఆరతి టైం ఎప్పుడు తెలుసు. ఆరతి టైంలో వచ్చి కూర్చొని ఇక్కడ ప్రశాంతంగా ఉంటే మనకే కొద్దిగా ఇక్కడ ఎంత టెన్షన్ ఉన్నా అన్ని మర్చిపోయి ఒక 10 నిమిషాలు మనసు ప్రశాంతత. అందుకొరకే నా సూచన ఏంటంటే మందిరాలు మందిరం పూర్తయినాక ప్రారంభోత్సవం చేసుకునే భోజనాలు